తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఎందుకంటే దశాబ్దాలుగా కులగణన జరగాల్సిన అవసరం ఉందనే కోణంలో పోరాటం జరుగుతుంది. కులగణన చేసిన తర్వాత బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కాలనే కోణంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కులగణన అంశానికి సంబంధించి బీహార్ ప్రభుత్వం, నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ ప్రభుత్వం కులగణన చేపట్టడం జరిగింది. ఇక నితీష్ కుమార్ అనంతరం ఈ దేశంలో ఎవరు కూడా కులగణన చేయకపోవడం గమనార్హం. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ అధికారంలోకి వచ్చినంత సంవత్సర కాలం ప్రస్తుతం గడుస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టడం జరిగింది. ఈ కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. కులగణన వచ్చిన తర్వాత బీసీల జనాభా ఈ దేశంలో గానీ రాష్ట్రంలో గానీ అత్యధికంగా ఉంది కాబట్టి ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి తీరుతామంటూ ఒకవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి రిజర్వేషన్లు వస్తే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎదిగేందుకు, రాజకీయాల్లో రాణించేందుకు బీసీలకు అవకాశం ఏర్పడుతుంది. అయితే కులగణన ఒక ఫ్రాడ్ అంటూ ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరోవైపు బీజేపీ నాయకులు దీన్ని నిస్సారం చేసే కుట్ర జరుగుతున్న కోణంలో అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇందులో వాస్తవం కూడా ఉందన్నది సుస్పష్టం. బీసీలకు ఎవడు అన్యాయం చేసినా ఆడు ఎవడు గాని, ఏ పార్టీడు గాని, ఏ కులముడు గాని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే, లేదంటే కులగణన విషయాన్ని కులగణన చేస్తే ప్రతి కులానికి కూడా న్యాయమే జరుగుతుంది. కుల సంఖ్యను బట్టి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళకి కేటాయించాల్సిన ఆర్థిక నిధులు కావచ్చు, లేదంటే వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడేందుకు అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి. కాబట్టి ఖచ్చితంగా కులగణన అనేది ఒక సానుకూల అంశంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి కేసీఆర్ ఆ రోజు ఒక రోజు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే తీసుకొచ్చి ఆ వివరాలన్నీ సేకరించి ఆ దొంగ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ సమగ్ర కుటుంబ సర్వేను దాచిపెట్టుకున్నది. కానీ ఆ వివరాలని తెలంగాణ సమాజానికి బహిర్గతం చేయలేదు. బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయి, బీసీలు ఎంతమంది జనాభా, ఎస్సీలు ఎంతమంది జనాభా, ఎస్టీలు ఎంతమంది జనాభా, అగ్రవర్ణ కులాలకు సంబంధించిన ఎంతమంది జనాభా, ఈబీఎస్ కు సంబంధించి ఇతర కులాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారని చెప్పలేదు ఈ కేసీఆర్ అనే గజ దొంగ. ఆయన చేసింది ఏంటి, బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ బీసీలో మెజార్టీ కులాలు ఏంది, ఎస్సీలు ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ ఎస్సీ కులాల్లో ఎన్ని మెజార్టీ కులాలు ఉన్నాయి, ఎస్టీ కులాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో సబ్ కులాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో మెజార్టీ కులాలు ఎన్ని ఉన్నాయి, ఈ ప్రాతిపదికన ఆయా కులాలకు పిల్లికి బిచ్చమేసినట్టు ఒకనికి చాపలేసిండు, ఒకనికి ఒలలేసిండు, ఒకనికి పందులేసిండు, ఒకనికి కుక్కలేసిండు, ఒకనికి గుర్రాలనేసిండు, ఒకనికి గొర్రెలేసిండు. ఇవన్నీ మీకేరా? చదువులు చదివి మీరేం చేస్తారా బాబు? చదువులు చదివి జాబులు వచ్చేది లేదు. గొర్రెలను కాసుకొని బతకండి, ఇస్త్రీ చేసుకొని బతకండి, కుక్కలు కాసుకొని బతకండి, గాడిదలు కాసుకొని బతకండి అని ఈ తెలంగాణ సమాజంలోని పీజీలు, పిహెచ్డీలు చేసిన విద్యార్థులని, యువతులని మొత్తం ఇవేమో కాసుకోండి, గాడిదలను దున్నపోతులని, ఇంటికాడికి పోయిన తర్వాత రేషన్ బియ్యం ఇస్తాం, ఆ బియ్యమును వండుకొని తినండి అన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడు క్వార్టర్ తీసుకోండి, 200 100 ఇస్తాం, ఆ పైసలు తీసుకోండి, గంపగుత్తగా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయమని చెప్పే. కానీ తెలంగాణ సమాజానికి ఎవ్వని కూడా ఏం చేయలే. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కులగణన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కులగణన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త మిత్రులారా, ఇలాంటి సమయం మరోసారి ఆసన్నం కావాలంటే, కులగణన చేయాలని ప్రభుత్వాలు ముందుకు రావాలంటే, మళ్ళీ దశాబ్దాల పాటు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బహుజనులు మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కులగణన అనేది చాలా మంచిది మిత్రులారా. ఖచ్చితంగా మన సమాచారం ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. వాళ్ళు తాగేందుకు వాటర్ ఇవ్వండి. వాళ్ళకి కావాల్సింది, ఒకవేళ చిన్న చిన్న గ్రామాలు, కుగ్రామాలు ఉంటే, తండాలు ఉంటే, అక్కడ వాళ్ళు తినేందుకు వసతి లేకుంటే మన ఇంట్లోని ఫుడ్ వాళ్ళకి పెట్టి వాళ్ళకి మన కుటుంబ సభ్యులుగా వాళ్ళని చూసుకొని మన కుటుంబం యొక్క వివరాలు అన్ని కూడా వాళ్ళకి తెలిసేలా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మిత్రులారా. చూద్దాం ఈ కులగణన ఏంటంటే. కులరహిత వ్యవస్థకు తొలి అడుగు ఈ కులగణన. కులగణనపై అనేక మంది అనేక వ్యాఖ్యలు చేస్తూ తమ అసలు రూపం ప్రకటిస్తున్నారు. కులగణన చాలా మందికి గొంతు దిగని పచ్చి వెలక్కాయలా మారిందనిపిస్తుంది. తెలంగాణలో కులగణన సమగ్ర కుటుంబ సర్వే ప్రశ్నాపత్రంపై కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. కనీస సదుపాయాల లభ్యత పరంగా వివిధ సముదాయాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలియాలంటే సమగ్ర కుటుంబ సర్వే అవసరం.
అసెంబ్లీ పార్లమెంటు కాదు, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్నడూ ప్రాతినిధ్యం లభించని కొన్ని సముదాయాలు ఉన్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం ఏ వర్గానికి ఏ సముదాయానికి ఎంత ఉందో తెలుసుకోకుండా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి రాజకీయ అనే పదం గురించి అభ్యంతరాలు అర్థం లేనివి. కుటుంబ సర్వేలో ఆస్తుల వివరాలు ఎందుకు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. ఇదేదో వ్యక్తిగత హక్కులకు భంగమైనట్టు వాదిస్తున్నారు. సంపాదన వివరాలు తెలియజేసి ఆదాయ పన్ను చెల్లించడం పౌరుల బాధ్యత కాదా? వివిధ సముదాయాల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం కూడా సర్వే ముఖ్యమైన లక్ష్యం. కాబట్టి పక్కా ఇంట్లో ఉంటున్నారా, పూరిగుడిసెలో ఉంటున్నారనే ప్రశ్నలు అడగవలసినవే. ఆస్తులు ఏమున్నాయి, అసలు ఉన్నాయా, ఇల్లు ఉందా లేదా, ఎక్కడ తలదాచుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ అవసరమైనవే. ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. ఎవరికి విద్యా వసతి అందుబాటులో లేదు వంటి వివరాలు తెలుస్తాయి. రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించాలి. అవసరమైన గణాంకాలు లేకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఎలా సాధించగలం? ఉండవలసిన ప్రశ్నలు. ఇది ప్రాచీన దేశం. వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఉనికిలోకి వచ్చాయి. విభిన్న సముదాయాల స్థితిగతుల్లో చాలా తేడా కనిపిస్తుంది. అర్ధ సంచార జాతులు డినోటిఫైడ్ ట్రైబ్స్ అనేకం ఉన్నాయి. వారికి సంబంధించిన గణాంకాలు లేకపోతే ప్రభుత్వం ప్రణాళిక రచన ఎలా చేయగలదు? అందువల్లనే రాహుల్ గాంధీ తన న్యాయ యాత్రలో ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పారు. డేటా లేకపోతే వెనుకబాటును నిర్ధారించి రిజర్వేషన్లు కల్పించడం ఎలా సాధ్యం? వెనుకబడిన వర్గాలన్నీ పేద వర్గాలు కాకపోవచ్చు. వారందరికీ రిజర్వేషన్లు అవసరం లేకపోవచ్చు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించాలంటే డేటా కావాలి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాల్లో ఏ సముదాయం ఎంత శాతం కలిగి ఉంది? రాజ్యాంగంలోని అధికరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం అందరికీ ఉండాలి. రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం కానీ, సామాజిక ఆర్థిక సంక్షేమ చర్యలు చేపట్టడం కానీ ఏది చేయాలన్నా డాటా అవసరం. రాజ్యాంగంలోని అధికరణ 17 ప్రకారం అంటరాంతరం నేరం. సమాజంలో ఏదో ఒక రూపంలో అంటరాంతరం ఉంది కాబట్టి ఈ సర్వేలో దానికి సంబంధించిన ఒక ప్రశ్న ఉండవలసింది. విద్యా హక్కు అందరికీ ఉంది, కానీ ఎంతమందికి విద్య అందుబాటులో లేదు? అధికరణ 23 హ్యూమన్ ట్రాఫికింగ్ ను నిషేధిస్తుంది, వెట్టి చాకిరీని నిషేధిస్తుంది. సర్వే జరగకపోతే ఎంతమంది వెట్టి చాకిరీలో ఉన్నారు అనే వివరాలు ఎలా తెలుస్తాయి? దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న కూడా ప్రస్తుత సర్వేలో లేదు. మహానగరాల రెడ్ లైట్ ఏరియాలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎంతమంది మగ్గిపోతున్నారు? వెట్టి చాకిరీ, హ్యూమన్ ట్రాఫికింగ్, బాల కార్మికులు వంటి సమస్యలు పరిష్కరించాలంటే డాటా కావాలి. సంపద కొందరి చేతుల్లోనే పోగు పడరాదు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే సంపదకు సంబంధించిన డాటా ఉండాలి. ఎవరు ఎంత భూమి కలిగి ఉన్నారు, ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు, ఏ కులం పరిస్థితి ఎలా ఉంది, ఎవరి బ్యాంకు అకౌంట్లు ఎలా ఉన్నాయి వంటి ప్రశ్నలకు సమాధానం వస్తేనే ఎవరు సంపన్నులు, ఎవరు బాగా బతుకుతున్నారు, ఎవరు ఇతరుల వాటాను కబలిస్తున్నారు వంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అందుకే దోపిడీ శక్తులు కులగణను వ్యతిరేకిస్తున్న వారంతా అగ్రవర్ణ కులాలకు చెందిన వారే అన్నది గమనించాలి. దురదృష్టవశాత్తు కొందరు అభివృద్ధి చెందిన వెనుకబడిన కులాల వారు, అభివృద్ధి సాధించిన షెడ్యూల్ తెగల వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం కూడాను. ఎందుకు అవసరమని ఒకసారి చూద్దాం. ఇందిరా సాహిని కేసుతో సహా అనేక కేసులు సుప్రీంకోర్టు ఈ విషయంపై స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చింది. 1966లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు కోర్టులు ఈ ప్రతిపాదనను డాటా లేనందువల్ల కొట్టేశాయి. సర్వేలు ఏమీ జరగలేదు. మురళీధర్ కమిషన్ విషయంలోని ఇదే జరిగింది. మురళీధర్ కమిషన్ ఈ సర్వే నిర్వహించలేదు. డాటా లేదన్న కారణంతో కోర్టులు కమిషన్ సిఫార్సులను కొట్టివేశాయి. భారతదేశంలో ఇప్పుడు లభిస్తున్న రిజర్వేషన్ల కారణం బ్రిటిష్ వారి కాలంలో 1931లో చేసిన కులగణన. దీని ఆధారంగానే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మండల్ కమిషన్ రిపోర్ట్ లో బీసీ జనాభా 52% నిర్ధారించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు గాని, కేంద్ర ప్రభుత్వాలు గాని కులగణన చేయించలేదు. కులగణన అనేది రాజ్యాంగబద్ధమైన అవసరం. అధికరణ 38 ప్రకారం ప్రభుత్వం సోషల్ ఆర్డర్ ను కాపాడడం ద్వారా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ న్యాయాలు సాధించాలి. ఇందులో రాజకీయ న్యాయాన్ని కూడా మర్చిపోరాదు. పురుషులు, మహిళలకు సమానంగా తగిన జీవనోపాధి హక్కు, భౌతిక వనరుల యాజమాన్యం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారి తీయకుండా చూడడం, సమాన పనికి సమాన వేతనం గురించి ప్రభుత్వాలకు నిర్దేశాలున్నాయి. గణాంకాలతోనే సామాజిక న్యాయం
స్థానిక సంస్థలు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. అదే అధికరణ 243(d)(6) ఈ అధికరణ స్థానిక రంగాల్లో స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించింది. 1992లో ఈ అధికరణ రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం ఎస్సీలు ఎస్టీలు పంచాయతీలో చైర్ పర్సన్ల ఎన్నికల్లో తమ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పొందే హక్కు ఉంది. అయితే వెనుకబడిన వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన రిజర్వేషన్లు పొందగలరు. అందువల్లనే అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ చట్టం 1994 తీసుకువచ్చారు. ఆ విధంగా స్థానిక సంస్థలు 33% రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లు 1994 నుంచి గత ఎన్నికలకు ముందు వరకు లభిస్తూ వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ అనే గజ దొంగ ఏం చేసిందంటే ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు క్యాప్ 50% ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మిగిలిన స్థానాల లభ్యతను బట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే కుల సముదాయాల డాటా అందుబాటులో లేకపోవడం వల్లనే. అందువల్లనే కులగణన అవసరం. సమగ్ర కుటుంబ సర్వేలో కానీ కుల గణనలో కానీ ఉన్న ప్రశ్నలు పాతవే. 2011లో జరిగిన సర్వేలో ఉన్న ప్రశ్నలే ఇప్పుడు అడుగుతున్నారు. అప్పుడు ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. నిజానికి గణాంకాల చట్టం ఉంది. అధికరణ 342(a)(3) ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. శ్రీ రవిశంకర్ దేశంలో కులగణన జరిగితే తిరుగుబాట్లు జరుగుతాయని మాట్లాడారు. కులగణన జరగకపోతేనే అణగారిన వర్గాలు తిరగబడి అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. కులరహిత వ్యవస్థ ఏర్పడాలంటే కులగణన తప్పనిసరి అవసరం. బడుగు బలహీన వర్గాలు సామాజికంగా కాస్త పై స్థాయికి చేరుతున్నప్పుడే కులాంతర వివాహాలు జరుగుతాయి. ఆ విధంగా కుల నిర్మూలన జరుగుతుంది. అందువల్ల అందరూ కులగణనకు సహకరించాలని కోరుతున్నాను. కులగణన సమగ్ర ప్రగతి వికాసాలకు తోడ్పడే మొదటి అడుగు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కుల గణన జరిగి తీరాల్సిందే.